హాయ్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెర్నింగ్. నేర్చుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఏ వర్క్ అయినా కూడా మనం మొత్తం నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అని అనుకోకూడదు. ఎంతవరకు నేర్చుకున్న దాంట్లో పాసిబిలిటీ ఉందో మనకు చేయడానికి అంత చేస్తూ వెళ్తే మనం చేస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా నేర్చుకోవచ్చు. ఏ వర్క్ అయినా కూడా ప్రతిసారి ఏదో ఒక చేంజ్ వస్తూనే ఉంటుంది దాన్ని చేసే పద్ధతిలో. మొత్తం నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అని అంటే అది ఎప్పటికీ మనం చేయలేము. నేర్చుకున్న పని మనం ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే మనం మర్చిపోయే అవకాశం ఉంది మనం దానిపైన ప్రాక్టీస్ లేక. ఒక వర్క్ మనం స్టార్ట్ చేసాము, ఆ వర్క్ని ఒకే పద్ధతిలో ఒకేలా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. అయితే ఆ వర్క్ చేయడానికి మనకు ఫస్ట్ డే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదే ఇంట్రెస్ట్తో మనం ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి చేయలేము. మనం ఇంట్రెస్ట్తో ప్రతిరోజు ఒక ఉత్సాహంతో వర్క్ చేయాలి అంటే ఆ వర్క్కి రిలేటెడ్గా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. దానికి రిలేటెడ్గా మనం మన స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఆ వర్క్ని ఇంకా ఎలా కొత్తగా చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. అందరికంటే డిఫరెంట్గా చేయడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం అందరిలో ఒకరిలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. అవునా? మనం చేస్తున్న పనిలో చూస్ చేసుకోవాలి అనే అవసరమే వస్తే మనమే ఫస్ట్ ప్రియారిటీలో ఉండాలి. మనం ఆప్షన్లో వెళ్ళిపోకూడదు. అంత బాగా మనం మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ పొజిషన్లో మనం ఉండాలి. ఒక స్పెషల్ పర్సన్ లాగా, ఒక స్పెషల్ ఐడెంటిటీ మనకంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. అలా మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం అనుకున్న పొజిషన్లో మనం ఉంటాం. లైఫ్ని ఒక డిఫరెంట్ వేలో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the video till the end. If you like the content, please like, share and subscribe my channel.